Advaita Hare 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 Rama 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 Hare वीडियो తీస్తా ఉండు Sri Guru Dinga Karana Sri Chaitanya Ishwara Hare Krishna Hare Krishna. I am very happy to see all the devotees here. ఈ భక్తులందరినీ చూసి చాలా ఆనందంగా ఉంది నాకు. The reception was exception. రిసెప్షన్ చాలా అద్భుతంగా ఉండింది అని చెప్పి It is very hard to say which is better, Bangladesh or here. బంగ్లాదేశ్ లో జరిగినటువంటి రిసెప్షన్, రాజమండ్రిలో జరిగినటువంటి రిసెప్షన్ ఏది గొప్పగా ఉంది అని చెప్పడానికి కొంచెం కష్టంగా ఉంది అన్నారు. Because the Hindus in Bangladesh are very hungry for association. బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి హిందువులు సాంగత్యం కోసం చాలా ఆకలిగా ఉంటారు అన్నమాట. But here we saw spontaneous devotion. ఇక్కడ మనం ఏంటి అంటే సహజమైనటువంటి భక్తిని ఇక్కడ చూడడం జరిగింది అన్నమాట. The thing is that Lord Chaitanya said being born in India is very special. చైతన్య మహాప్రభు చెప్పారు, భరత భూమిలో జన్మించడమే ఒక ప్రత్యేకత అని చెప్పారు అన్నమాట. One can achieve pure devotion for the Lord very easily. ఇక్కడ భగవంతుని పట్ల పవిత్రమైనటువంటి భక్తి అనేటువంటిది చాలా సరళంగా పొందొచ్చు. Shvetaswatar Upanishad, it is mentioned Chaitanas Chaitanana. శ్వేతేశ్వర ఉపనిషత్తులో చెప్పడం జరిగింది, చేతన చేతనానాం అని చెప్పి. Of all living entities, there is one supreme entity. అందరి జీవుల్లోకి కూడా ఒక పరిపూర్ణమైనటువంటి ఒక జీవుడు ఉన్నాడు అన్నమాట. మనందరం కూడా ఒకే రకంగా ఉంటాం. The living people. You all are living people. మనందరం కూడా పెద్ద జీవులు అన్నమాట. Krishna is
living person. Krishna is the supreme living person. కృష్ణుడు దేవోత్తమ పురుషుడు. Whether he is Jagannath, Krishna, Balaji or Nitai Gaur. అది కృష్ణుడు అయి ఉండొచ్చు, జగన్నాథుడు అయి ఉండొచ్చు, బాలాజీ అయి ఉండొచ్చు. వీళ్ళందరూ కూడా దేవోత్తమ పురుషులు అన్నమాట. All the people are eternal. It's just, it's enough. All the people are eternal. Nityas Nityana. సో అందరూ కూడా శాశ్వతులు, నిత్యాన. But the body is temporary. ఈ శరీరం అనేటువంటిది అశాశ్వతం. Body will die. ఈ శరీరం ఒక రోజు మరణిస్తుంది. But the soul never dies. ఆత్మ ఎప్పటికీ కూడా మరణించదు. So among all the eternals, there is one supreme eternal. అందరూ శాశ్వతమైనటువంటి జీవులలోకి కూడా ఉత్తమమైనటువంటి జీవుడు ఒకరున్నారు. That's Bhagavan. ఆ జీవుడే ఉత్తమమైనటువంటి ఆ జీవుడే భగవంతుడు. Shweta Swatar Upanishad says, Eko Bahunam Vidadati Kamam. సౌత్రేశ్వర ఉపనిషత్ చెప్తుంది, యోగో బహునాం యో విదదాత కామాన్. One person, he feeds everyone out. ఒక్క వ్యక్తి సర్వ జీవులకు ఆహారాన్ని అందిస్తాడన్నమాట. From the ants to elephants, everyone gets food. చీమ నుంచి ఏనుగు వరకు అందరికీ కూడా ఆహారాన్ని అందిస్తారు. But the human beings messed it up. కానీ మనుషులు ఏంటి అంటే దీన్నంతా కూడా పిచ్చి పిచ్చిగా చేసేసారు అనమాట. The more you remember Krishna, the more you can be Krishna conscious, the more you can achieve perfection. ఎంత కృష్ణుని మనం మనన చేస్తామో అంత కృష్ణ చైతన్యంలో పరిపక్వతను మనం పొందేదానికి అవకాశం ఉంది. Do you know why Lord Chaitanya came? మీకు తెలుసా చైతన్య మహాప్రభు ఎందుకు వచ్చారు? Krishna was challenged by Krishna was challenged by Rukmini Devi. కృష్ణుని రుక్మిణి అమ్మవారు ఆమె గట్టిగా ప్రశ్నించారన్నమాట. He said, you know everything. What Shiva is doing in Kailash, what Brahma is doing in Satyaloka, you know everything. రుక్మిణి ఏమన్నారు అంటే మీకు అన్ని తెలుసు, కైలాసంలో పరమశివుడు ఏం చేస్తున్నాడు, సత్యలోకంలో బ్రహ్మ ఏం చేస్తున్నాడు, అన్ని తెలుసు మీకు. What is happening in the Anantakoti Brahmanda Vishwas, you know. అనంతకోటి బ్రహ్మాండాల్లో విశ్వం అంతటిలో కూడా ఏమేం జరుగుతూ ఉంది అన్ని మీకు తెలుసు. No one is above you. ఎవరు కూడా మీకు అతీతులు కారు. But there's one thing you don't know. అయితే ఒక్కటి మీకు తెలియదు ఉంది ఒక విశ్వంలో. Radharani knows, I know, but you don't know. రాధారానికి తెలుసు, నాకు తెలుసు. ఇది ఎవరు చెప్తున్నారు? రుక్మిణి. నాకు తెలుసు కానీ మీకు తెలియదు అని చెప్పి కృష్ణుని అడిగింది. No one told
Krishna that there is something he did not know. ఎవరు కూడా కృష్ణుడితో ఎప్పుడు చెప్పలేదు మీకు తెలియని ఒకటి ఉంది అని చెప్పి ఎవరు చెప్పలేదు. What is that? What is that? ఏంటది? You don't know how much your devotees love you and what way we love you. You don't know how much your devotees love you and in what way we love you. ఏ రకంగా మీ భక్తులు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు, ఎట్లా మిమ్మల్ని మేము ప్రేమిస్తున్న ఆ విషయం మీకు తెలియదు అని చెప్పి రుక్మిణి అమ్మవారు అన్నారు. You don't know what it is like to be a devotee. భక్తుడు ఎట్లా ఉంటారు అన్నటువంటిది మీకు అసలు తెలియదు అనమాట. Okay, in the age of Kali, I'll become a devotee, I'll come again as a devotee, I'll come again as a devotee 3 times. అప్పుడు కృష్ణుడు చెప్పారు, కలియుగంలో నేను భక్తుడిగా వస్తాను, నేను భక్తుడిగా వస్తాను, నేను భక్తుడిగా వస్తానని 3 సార్లు చెప్పారు. So Krishna came as Krishna Chaitanya. కృష్ణుడు కృష్ణ చైతన్యుడిగా రావడం జరిగింది అన్నమాట. To understand what it would be like to be a devotee of Krishna. భక్తుడు కృష్ణ భక్తుడు ఏ రకంగా ఉంటాడు అనేటువంటిది తెలుసుకునే దానికోసం రావడం జరిగింది. And he also came to Rajmundri, to this Godavari river. రాజమహేంద్రవరానికి చైతన్య మహాప్రభు రావడం జరిగింది ఈ గోదావరి నది తీరానికి. Here he gave out to everyone the love of Krishna. ఇక్కడ కృష్ణ ప్రేమను ఆయన అందరికీ ఇవ్వడం జరిగింది. ఎంతమందికి కృష్ణ ప్రేమ కావాలా? He gave the ecstasy of love of Krishna. కృష్ణ భక్తి భావన అన్నటువంటి దాన్ని మహాప్రభు ఇవ్వడం జరిగింది. Krishna did not give it so easy. కృష్ణుడు అంత సులభంగా ఇవ్వడం అన్నమాట అది. But Krishna as a devotee, Lord Chaitanya, he gave it freely. కృష్ణుడు అంత సులభంగా ఇవ్వడు. కృష్ణుడే భక్తావతారిగా చైతన్య మహాప్రభువుగా ఆ కృష్ణ ప్రేమను చాలా సులభంగా ఇచ్చారు. Here he gave out what he did not do in Navadvip. నవద్వీపంలో ఏదైతే చేయలేదో ఇవ్వలేదో అది ఇక్కడ మహాప్రభు ఇచ్చారు అన్నమాట. When he saw people on the street, he hugged them, and by embracing them, they got ecstasy, they were crying, and they got love of Krishna. మహాప్రభు వీధిలో ఎవరైనా వ్యక్తుల్ని కలిసినప్పుడు వాళ్ళని ఆలింగనం చేసుకునేవారు. ఆ ఆలింగనం ద్వారా వాళ్ళు భక్తి పారవస్యంలో వారు మమేకమైపోయేటువంటి వారు. He was the first hugging guru. చైతన్య మహాప్రభు ఆలింగనం చేసుకునే గురువు అని చెప్తారు. హగ్గింగ్ గురువు. Now there are imitations hugging gurus. ఆయన ఇమిటేట్ చేసేటువంటి హగ్గింగ్ గురువులు ఇప్పుడు చాలా మంది ఉన్నారు అన్నమాట. But they don't give love of Godhead. అయితే వాళ్ళు భగవత్ ప్రేమను అన్నటువంటిది ఇవ్వలేరు. So I'm very glad to be here again in Rajmundri. నాకు చాలా ఆనందంగా ఉంది ఈ రాజమహేంద్రవరంలో ఇక్కడ ఉండడం మీతోటి.
Shiva. We are chanting and dancing during the fights. The way you were chanting and dancing, you came with the flags, it's all amazing. మీరందరూ కూడా నామం చేస్తూ నృత్యం చేస్తూ జెండాలను పట్టుకొని రావడం చాలా అద్భుతంగా ఉంది. Shiva. Rama, they have songstresses, all boys, girls, they're doing very good. Brahma, after kidnapping the cowherd boys and calves, he was feeling very guilty. బ్రహ్మ ఈ యొక్క గోప బాలుని గోవు దూడల్ని అపహరించిన తర్వాత ఆయన చాలా కల్ప చెంది ఉన్నారు. He went to Mayapur Navadip Dham and started to chant. ఆయన మాయాపూర్ నవద్వీప్ గ్రామానికి వెళ్ళి అక్కడ జపం చేయడం మొదలు పెట్టారు. Gauranga, Gauranga. Gauranga, Gauranga. 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 Then Lord Chaitanya appeared. ఎప్పుడైతే బ్రహ్మ ఆరోగ్యంగా జపం చేశారో చైతన్య మహాప్రభు ఆయన ముందు ప్రత్యక్షమయ్యారు. He said, "You're calling me for what?" అప్పుడు మహాప్రభు చెప్పారు, నన్ను పిలుస్తున్నారు, ఎందుకు పిలుస్తున్నారు నన్ను అని. Lord Brahma said, "Half of my life is over." అప్పుడు బ్రహ్మ చెప్పారు, నా జీవితంలో సగం అయిపోయింది. I'm now in my Dvitiya Prahara. నేను రెండో అంకంలో జీవితంలో ఉన్నాను ఇప్పుడు. I'm still offending you. నేను జీవితం రెండో అంకంలో ఉండి కూడా మీకు అపరాధం చేస్తూ ఉన్నాను నేను. I heard that you are coming in this Kali-yuga and I would like to be your associate. నాకు తెలిసింది కలియుగంలో మీరు అవతరించబోతూ ఉన్నారని, మీ యొక్క సాంగత్యంలో నేను ఉండాలని చెప్పి అనుకుంటూ ఉన్నాను అని చెప్పి బ్రహ్మ కోరారు. I heard you are giving out freely the love for Krishna. I also want to get your mercy. మీరు చాలా సరళంగా కృష్ణ ప్రేమను పంచుతూ ఉండబోతారు, అది నేను కూడా పొందాలని చెప్పి అనుకుంటూ ఉన్నాను. I have committed offenses. I would like to be humble. నేను అపరాధం చేశాను, చాలా వినమ్రతతో నేను వినయంగా ఉండాలని చెప్పి అనుకుంటూ ఉన్నాను. Lord Chaitanya said, "Tatastaha," so be it. సో చైతన్య మహాప్రభు చెప్పారు, తథాస్తు, మీరు కోరుకున్నది జరగాల అని చెప్పారు. You will take birth in a non-Hindu family just to teach you humility. అప్పుడు మహాప్రభు చెప్పారు, హిందువు కాకుండా నువ్వు జన్మిస్తావు, అది ఎందుకు అంటే వినయం అన్నటువంటిది నీవు నేర్చుకునే దానికోసం. You chant every day 300,000 names of Krishna.
ప్రతిరోజు కూడా మీరు ఆ జన్మలో 3 లక్షల భగవత్ నామాన్ని జపిస్తారు అని చెప్పడం జరిగింది. That will awaken your love for Krishna. దానివల్ల ఆ కృష్ణుడి పట్ల ప్రేమ అన్నటువంటిది మీలో జాగృతం అవుతుంది అని చెప్పడం జరిగింది. You will come as my associate. మీరు నా యొక్క నిత్య సాంగత్యంలో ఈ యొక్క సమకాలికుడుగా వస్తారు అని చెప్పడం జరిగింది. You will also be the associate of Lord Nityananda. మీరు నిత్యానంద మహాప్రభు యొక్క సమకాలికులుగా కూడా ఉంటారు అని చెప్పడం జరిగింది. You will be known as Haridas. మీ యొక్క నామధేయం హరిదాస్ అని చెప్పి మీరు పిలువబడతారు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. And you will be the Acharya of holy name. భగవత్ నామానికి మీరు ఆచార్యులుగా కూడా పిలువబడతారు అని కూడా చెప్పడం జరిగింది. Thus Lord Brahma became Brahma Haridas. ఆ రకంగా బ్రహ్మ హరిదాస్ గా పిలవడం జరిగింది. Lord Chaitanya, he rarely comes once in the day of Brahma. చైతన్య మహాప్రభు బ్రహ్మ యొక్క ఒక రోజులో ఆయన రావడం జరుగుతుంది. The day of Brahma is 4 million years. ఒక రోజు బ్రహ్మ యొక్క కాలం 4 మిలియన్ సంవత్సరాలు అన్నమాట. Lord Chaitanya came 500 years ago. చైతన్య మహాప్రభు 500 సంవత్సరాల క్రిందట ఆయన రావడం జరిగింది. He was here in Rajamundri. ఆయన ఈ యొక్క రాజమహేంద్రవరంలో ఉన్నారన్నమాట. So this is a very special place to get the mercy of Lord Chaitanya. ఇది చాలా ప్రత్యేకమైనటువంటి ప్రదేశం చైతన్య మహాప్రభు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి. He was Krishna himself, but he never revealed it. ఆయన కృష్ణుడు స్వయంగా, కానీ ఎవరితో కూడా ఆయన ఆ విషయాన్ని చెప్పలేదు. He came as his devotee. ఆయన ఒక భక్తావతారిగా వచ్చారు. But in different Puranas it is mentioned that the Lord will come as his devotee. వేరే పురాణాల్లో చెప్పడం జరిగింది, In Kali Yuga. పురాణాల్లో చెప్పడం జరిగింది కృష్ణుడు ఆయన భక్తావతారిగా కలియుగంలో వస్తారు అని చెప్పి. And in Mahabharata it is mentioned that the Lord comes as a sannyasi. మహాభారతంలో సహస్రనామాల్లో చెప్పడం జరిగింది ఆయన ఒక సన్యాసి వేషధారణలో అవతరిస్తారు. He spent 24 years as a grihastha and 24 years as a sannyasi. ఆయన వచ్చినప్పుడు 24 సంవత్సరాలు గృహస్థుడుగా 24 సంవత్సరాలు సన్యాసిగా ఆయన జీవితాన్ని గడుపుతారని చెప్పడం జరిగింది. He said you can achieve perfection either as a grihastha or as a vairagi. ఆయన ఏం చెప్పారు అంటే జీవిత పూర్ణత్వం గృహస్థుడిగా ఉండి కూడా పూర్ణత్వాన్ని పొందొచ్చు, వైరాగిగా ఉండి కూడా పూర్ణత్వాన్ని పొందొచ్చు అనేటువంటి సందేశాన్ని మహాప్రభు ఇవ్వడం జరిగింది.
गृहे ताको बने ताको सदा हरि बोले ताको गृहे ताको वने ताको सदा हरि बोले तको Chanting Hare Krishna is the secret of success. హరే కృష్ణ మంత్రం జపించడం అన్నటువంటిది విజయానికి రహస్యం అది. Who chants Hare Krishna? మీలో ఎంతమంది హరే కృష్ణ జపిస్తారు? హరే కృష్ణ హరే Well, tomorrow we are having the initiations Naam Diksha. రేపు ఇక్కడ మనకి దీక్ష కార్యక్రమం ఉంది. హరినామ దీక్ష కార్యక్రమం. We do 5 yagya, we give tulsi beads, neck beads, chanting beads, and also spiritual names. రేపు యజ్ఞం ఉంటుంది. తర్వాత కంటిమాల ఇవ్వడం జరుగుతుంది, జపమాల ఇవ్వడం జరుగుతుంది, ఆధ్యాత్మికమైనటువంటి నామధేయం కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ దీక్షా కార్యక్రమంలో. And the devotees take vows. సో భక్తులు వాళ్ళు కూడా ప్రతిజ్ఞ కూడా తీసుకోవడం జరుగుతుంది. So this is more than what other people are doing. ఇది వేరే జనాలకన్నా మనం అతీతంగా చేసేటువంటిది అనమాట. In the material world, people are thinking that they are the body. భౌతిక జగత్తులో వ్యక్తులు అనుకుంటూ ఉన్నారు వాళ్ళ ఈ శరీరం అని చెప్పి. They think they are a body and they only live once. వాళ్ళు అనుకుంటారు మేము ఈ శరీరము ఈ ఒక్కసారికే జీవిస్తాం అని చెప్పి అనుకుంటారు భౌతిక జగత్తులో. They also say that there is only one world. వాళ్ళు ఇంకోటి కూడా ఏం చెప్తారు అంటే ఒకే ఒక ప్రపంచం ఉంది సృష్టిలో అంతే. But we know from the Vedas that there is life on every planet. మనం వేదాల నుంచి మనకు తెలుసు ప్రతి ఒక్క గ్రహంలో కూడా జీవం అనేటువంటిది ఉంది అని చెప్పి. But they have different kinds of ecology and environment. సో అయితే వేరే గ్రహాల్లో అక్కడ ఉన్నటువంటి వాతావరణము అవన్నీ కూడా భిన్నంగా ఉంటాయి అక్కడ జీవులకు అనుకూలంగా. We were walking in Mayapur and we saw some ants. మేము మాయాపూర్లో నడుస్తూ ఉంటే కొన్ని చీమలు చూసాం అన్నమాట. Srila Prabhupada said, just as we are looking at the ants as they are very insignificant, శిల ప్రభుపాదులు వారు చెప్పారు ఆ చీమల్ని మనము అవి దేనికి పనికిరావు అన్నట్టుగా చాలా చిన్న చూపుతో చూస్తాం వాటిని మనం. so there are people on the higher planets, they are looking at the human beings and they are saying the same, how human beings are very insignificant. ఉన్నత లోకాల్లో ఉన్నటువంటి జీవులు మానవులను చూసేమంటారంటే మనం ఎట్లా చీమలను చూసి అవి చాలా అదమైనటువంటి అనుకున్నామో ఉన్నత లోకాల్లో ఉన్నటువంటి జీవులు మనల్ని చూసి ఆ మానవుల వాళ్ళ దేనికి పనికిరానన్నట్టు అనుకుంటారు. Our 1 year is their 1 day. వాళ్ళ యొక్క ఒక్క రోజు మనకు ఒక సంవత్సరం అన్నమాట. But everywhere in this material world we have birth, death, old age and disease.
భౌతిక జగత్తులో ప్రతి దగ్గర కూడా జన్మ, మృత్యువు, ముసలితనం, వ్యాధి ఇవన్నీ ఉంటాయి. ఆహారం భుజించడం, నిద్రించడం, కొట్లాడడం, సంపర్కం చేయడం. They have an extra thing that they can think about Krishna, and then they leave the body, they go to Krishna. మనుషుల్లో ప్రత్యేకత ఉంటుంది. ఏంటి అంటే కృష్ణుని స్మరించి అంత్యకాలంలో కృష్ణుని చేరుకునేటువంటి అవకాశం కేవలం మనుష్య జన్మలోనే ఉంది. అజామిలుడు తన యొక్క కుమారుడికి నారాయణ అని చెప్పి పేరు పెట్టాడు. అయితే అతను ఎన్నో పాపకృత్యాలు చేసి ఉన్నాడు అన్నమాట. But he was very attached to his youngest son Narayana. He would say, Narayana, come here. Narayana, eat with me. Narayana, sit with me. సో ఆ చిన్న కుమారుడి మీద చాలా మమకారం ఉండింది. ఈ యొక్క అజామిలుడు నారాయణ నా దగ్గరికి రా, నాతో కూర్చో, నాతో తిను అని చెప్పి చెప్తూ ఉండేవాడు. As a result, he did not know it, but he was getting purified. ఆయనకు తెలియకుండా కూడా దాని యొక్క ప్రతిఫలం ఏంటి అంటే ఆయన పవిత్రుడు అవుతూ ఉన్నాడు ఆ రకంగా చెప్పించడం వల్ల. When he was dying, the Yamadutas came and they wanted to take him to the hell. ఆయన మరణించేటప్పుడు యమకింకర్లు వచ్చి ఆయన నరకానికి తీసుకువెళ్ళాలని చెప్పి ప్రయత్నం చేశారు. ఆయన యొక్క కుమారుని నారాయణ అని చెప్పి పిలిచాడు అన్నమాట. ఆయన నిజమైనటువంటి నారాయణని గుర్తు తెచ్చుకున్నాడు. Immediately the Vishnu Dutas came and they said, he is ours. They told to Yamadutas, go away. తక్షణమే విష్ణుదూతలు వచ్చి ఈ యొక్క యమకింకర్లకు చెప్పారు, మీరు వెళ్ళిపోండి, ఈ యొక్క వ్యక్తి మాకు సంబంధించిన వాడని చెప్పారు. So even though he was chanting his son's name accidentally, still he got purified. ఆయన యొక్క కుమారుని యొక్క నామాన్ని యాదృచ్ఛికంగా జపించినప్పటికీ కూడా అతను పవిత్రుడయ్యాడు. What to speak of those people who are consciously chanting the Hare Krishna Mahamantra? ఆయన యాదృచ్ఛికంగా జపిస్తేనే అంత ఫలితం వస్తే, ఎవరైతే తీవ్రతతో హరే కృష్ణ మంత్రాన్ని జపిస్తారో వాళ్ళకి ఎటువంటి ఫలితం వస్తుందో ఊహించుకోండి. Anyway, I have to be ready for the special yagya tomorrow. రేపు నేను ప్రత్యేకమైనటువంటి యొక్క యజ్ఞానికి సిద్ధమవ్వాలా? Who are all already initiated, please raise your hands. ఎవరైతే దీక్ష తీసుకున్నారో వాళ్ళ చేతులు పైకెత్తండి. దీక్ష తీసుకున్నారు. And who is taking initiation tomorrow, please raise your hands. రేపు ఎవరు దీక్ష తీసుకుంటున్నారో చేతులు పైకెత్తండి. Who is taking shelter tomorrow? రేపు ఎవరైతే ఆశ్రయం తీసుకుంటున్నారో చేతులు పైకెత్తండి. Who is taking aspiring tomorrow? రేపు ఎవరైతే దీక్ష తీసుకోవాలనేటువంటి
ఆకాంక్ష ఎవరికైతే ఉందో వాళ్ళ చేతులు పైకెత్తండి. గురు మహారాజ్ దగ్గర దీక్ష తీసుకోవాలనేటువంటి కోరిక ఉండేవాళ్ళు. For Akamshi, you have to at least stand one round. At least. ఎవరైతే గురువు గారి దగ్గర దీక్ష తీసుకోవాలనేటువంటి కోరిక ఉందో వాళ్ళు మినిమం ఒక్క మాలను జపం చేయాలి. If you chant more, it's all right. కొంచెం ఎక్కువ చేస్తే ఏం పర్వాలేదు, మళ్ళీ ఒకటే చేయమన్నారు. You have to be 8 years old at least. అయితే 8 సంవత్సరాలు ఉండాలి నీకు. So for shelter, you have to be at least 11 years old. ఆశ్రయం తీసుకునేటువంటి వారికి 11 సంవత్సరాలు ఉండాలి. For initiation, at least you should be 12 years old. దీక్ష తీసుకోవాలంటే మినిమం 12 సంవత్సరాల వయసు ఉండాలి. Like that, young or old, we are trying people to go back to God. యువకులుగా ఉన్నా వృద్ధులుగా ఉన్నా మేము వాళ్ళకి ఏదో సహాయం చేసి భగవంతుని చేరుకునేదానికి ఒక మార్గాన్ని చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎంతమంది భగవత్ రాజ్యాన్ని చేరుకోవాలనుకుంటున్నారు? Who wants to be repeated birth and death, birth and death, birth and death? ఎవరు తిరిగి జన్మించాలా మరణించాలా జన్మించాలా మరణించాలా అని చెప్పి అనుకుంటా ఉన్నారు? ఎవరు మళ్ళీ పొట్టాలి Thank you very much. కృతజ్ఞతలు అంటున్నారు గురు మహారాజ్. పతిత పావన గురు మహారాజ్ కి, గురు మహారాజ్ కి, గురు మహారాజ్ కి. సాంక్షల గురు మహారాజ్కి, బాల భక్త బృందకి, హరే కృష్ణ. భక్తులందరూ కూడా గురు మహారాజ్కి సఫికేషన్ చేయొద్దు. దయచేసి గురు మహారాజ్కి మీరు సేవ చేయాలనుకుంటే ఆయన దగ్గరికి వచ్చేసి ఆయన ఇబ్బంది పెట్టడం అనేది సేవలో రాదు. దయించి మీరందరూ దూరం నుంచి చూడండి. దూరం నుంచి గురు మహారాజ్ నమస్కారం చేసుకున్నాను. దగ్గరికి వచ్చి సఫికేషన్ వస్తుంది. మీరందరూ భక్తులు గమనించండి. వెళ్ళడానికి దారి ఇవ్వండి గురు మహారాజ్ ఫస్ట్ దయించి. దగ్గరికి రాకండి. హరే కృష్ణ. రేపు 9 గంటల నుంచి దీక్ష కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా కొత్త బట్టలు వేసుకుని అందరూ కూడా తీసుకుని రెడీ అవ్వండి. అందరూ ఉపవాసం ఎవరు కూడా తీసుకొని శనివారం ఉపవాసం, ఓన్లీ దీక్ష వాళ్ళ ఉపవాసం, మిగతా ఉపవాసం అవసరం లేదు. ఎవరో గురు మహారాజ్ వెనకాల వెళ్ళొద్దు, వాళ్ళ అసిస్టెంట్ తప్ప. జై జై గురు మహారాజ్ కి.